వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మళ్ళీ మనం ఆంజనేయరాజు గారితో ఉన్నాము. ఇవాళ చాలా మంచి టాపిక్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ మన ఆంజనేయరాజు గారు ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ సమస్య ఆ సమస్య అని కాదు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి తొందరగా మీ సమస్య నుంచి బయటపడచ్చు. అయితే ఈరోజు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కాకుండా ఎముకలు మెత్తబడిపోతున్నాయట. ఈ ఎముకలు మెత్తబడడం అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. నిజంగా ఉందా? వెర్రి గోల అంటారు కదా, ఏదన్నా మనం ఒకటి నమ్మామంటే అందరూ అవును నాకు ఏదైనా చెప్తే అదే అదే అంటారు కదా. దీంట్లో అపోహలు ఏంటి, నిజాలు ఏంటి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మన వాళ్ళు ఏంటంటే ఎవరైనా నలుగురు కూర్చున్నప్పుడు నాకేదో ఇక్కడ నొప్పి వస్తుందంటే అవును నాకు కూడా ఇక్కడ వస్తుంది, ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ అలా చెప్పుకుంటుంటారు కదా. అసలు ఎముక అనేది మెత్తబడడం, గుళ్ళ వారిపోవడం అలాంటివి ఉంటాయా? ఉంటాయండి, జరుగుతాయా? జరుగుతుందమ్మా. ఆస్టియోపోరోసిస్ అంటారమ్మా దాన్ని. డాక్టర్లు లేకుండా ఊరికే చెప్పరు కదా. అలాగే మన వాళ్ళకి భయాలు ఎక్కువ, కొంచెం ఏదైనా ఇంకా అదే నాకు అదే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు కదా. లక్షణాలు ఏముంటాయి సార్? లక్షణాలు ఏమంటేనమ్మా, వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు వాళ్ళు కొంతమంది నడుస్తూ చిన్నది తగిలినా కూడా ఇరిగిపోతాం, చిన్న దెబ్బ తగిలినా. లేకపోతే నడుస్తూ పక్కకు పడిపోయారు అనుకోండి, 2-3 చోట్ల ఫ్రాక్చర్లు అయిపోతాయి. ఊరికే ఒక అడుగు నుంచి పడిపోయినా కూడా. అప్పుడు డాక్టర్లకు డౌట్ వచ్చేస్తుంది, ఓహో ఇంత చిన్న యాక్సిడెంట్కి కూడా ఇరిగిపోతున్నాయంటే సంథింగ్ ఎముకలు గుల్లబారిపోవటం, మెత్తబారిపోవటం ఏదో జరిగింది, బోన్ మ్యారో శక్తిగా లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నమ్మా. ఈ డెన్సిటీ టెస్ట్ అని చేస్తారు, బోన్ డెన్సిటీ అని చేస్తారు కదా, చాలా బాధతో కూడుతుందమ్మా అది. బోన్ డెన్సిటీ టెస్ట్ చేసిన తర్వాత కొంతమంది డిసైడ్ చేస్తారు, కొంతమంది లక్షణాలను బట్టి చెప్తారు. ఆయుర్వేదంలో అయితే అలాంటి టెస్టులు లేవు కాబట్టి ఆ లక్షణాలను బట్టే ఈ వాత వ్యాధికి సంబంధించింది కాబట్టి ఇందులో ఈ ఎముకలు గట్టి బారటం ఎలాగా, దీన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే గట్టి పడతాయి, అలా చేసామా అప్పుడు ఈ ఎముకలు ఇలా గుల్లబారిపోవటానికి ఒక బ్యాక్టీరియా ఉందమ్మా మళ్ళీ. మరి ఆటో ఇమ్యూన్ అమ్మా అది కూడా, మీకు గత వీడియోలో చెప్పాను నేను. ఈ ఆటో ఇమ్యూన్ వల్లే దీనికి మెడిసిన్ లేదు. దీనికి మెడిసిన్ లేదా సార్? లేదనే చెప్తారు కదమ్మా మోడర్న్ మెడిసిన్. తగ్గేది కాదు, మీరు ఏదో ఒక బిళ్ళ జీవితాంతం వేసుకోండి, ఒకటో రెండో నొప్పులకి తగ్గించుకోండి అంతే తప్ప ఇది పెర్మనెంట్ క్యూర్ కాదు అని చెప్తారు. కొన్ని బోన్స్ పక్కకి జరగడం కానీ, నెక్ దగ్గర వెన్నుపూసలని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి సరి చేస్తున్నారమ్మా. అది మన బోన్ సెట్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా సరి చేస్తూ ఉంటారు. అలాగే డాక్టర్స్ ఆపరేషన్ ద్వారా సెట్ చేస్తారు. అటువంటి వాటికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయండి. అలా కాకుండా ఈ బోన్ లోపల మ్యారోలో ఏదైతే ఆటో ఇమ్యూన్ చేరడం వల్ల ఈ బోన్ మెత్తబడిపోయిందో, కాల్షియం సెల్స్ ఏదైతే కరిగిపోతాయి అమ్మాయి, అంటే ఆ సెల్ని తినేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హోల్స్ కింద అయిపోయి మెత్తబడిపోతుంది. వాళ్ళు ఏంటి నడుస్తూ ఉండగా కూడా కాళ్ళు ఇరిగిపోవచ్చు, అలాగే గట్టిగా చేతికి ఏదైనా చిన్నగా తగిలినా కూడా అక్కడ ఇరిగిపోవచ్చు. అంటే అంత మెత్తబడిపోతాయి అనమాట. ఆ బోన్ డెన్సిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అమ్మ, గట్టిదనం అనేది. వీటిలో ఏం చేస్తారంటే ఆయుర్వేదంలో అయితే బోన్ గట్టి పట్టడానికి మామూలుగా కాల్షియం అనేక రకాల హెర్బ్స్లో ఉంది, అది ఇస్తారమ్మా. అది కాక ఐరన్, అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఐరన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఐరన్ ధాతు అనేది. అందుకే చూడండి మనకి అల్లోపతిలో కూడా ఐరన్ ట్యాబ్లెట్ చాలా మందికి పెడతా ఉంటారు, మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. అలాగే ఇవన్నీ లింక్స్ అండి. ఎలా అంటే విటమిన్ సి బాగుంటే బాడీలో మీరు మినరల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. విటమిన్ సి లేదనుకోండి, మినరల్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోదు, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి. ఆటో ఇమ్యూన్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకు విటమిన్ సి తర్వాత ఏమంటాం మళ్ళీ మనం D3, B12 లేకపోతే K2 ఇలాగ. ఇప్పుడంటే రీసెర్చ్ వచ్చింది, ఇన్ని రకాల పేర్లు మనం చెప్తున్నాం. పూర్వం ఎలా ఉండేదమ్మా, ఒక శుభ్రంగా నల్లేరు కాడ ఉంటుంది కదా, ఆ నల్లేరు కాడని బోన్ దాన్ని వజ్ర కంటకి అంటారు కొంతమంది, దాన్ని వజ్రమూలిక అని కూడా పిలుస్తారు. అంటే మీ ఎముకల్ని వజ్రాలు అంత గట్టిగా చేసేది నల్లేరులో. ఆ నల్లేరు పౌడర్ ఇప్పుడు చాలా మంది తింటున్నారమ్మా. కొన్ని చోట్ల కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కూడా అమ్ముతున్నారు దాన్ని. చాలా అంటే చాలా వేడి చేస్తుంది.
కానీ అది ఇంత పాలలో వేసుకుని తాగితే అమ్మ బోన్లు ఎంత గట్టి పడతాయంటే అద్భుతమైన మందమ్మ అది. అలాగే మామూలుగా కూరల్లో నల్లేరు పచ్చడి చేసుకొని తింటారు కదా సార్. అవునవును. అంటే కణుపులు ఉంటాయమ్మా, జాయింట్స్ ఉంటాయి, మన బోన్స్ ఎలా ఉన్నాయి ఇలాగా, ఈ జాయింట్ని తీసేయాలమ్మా. విపరీతమైన దురద ఉంటుంది అనమాట. ఆ జాయింట్ని తీసేసి ఈ మధ్య ముక్కల మట్టికే తీసుకోవాలి. సాధ్యమంతా లేతే తీసుకుంటే బాగుంటాయి, పీసు లేకుండా. అలాగే అది పలకలుగా ఉంటుంది కదమ్మా, ఆ కోణాలు కూడా తీసేది, తీసేసి జాయింట్స్ తీసి చేసుకుంటే చాలా బాగుందమ్మా పచ్చడి. మన ఫుడ్ మన మెడిసిన్ అంతే. అప్పుడప్పుడు అవి తీసుకుంటామంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి బాగా తగ్గి ఎముకలకి బ్రహ్మాండమైన శక్తి వస్తుందమ్మా. అలాగే చిన్నప్పటి నుంచి కొంచెం పాలు, పడుకున్నప్పుడు పాలు తీసుకోవటం, ఆ పాలలో ఏమన్నా మెనువులు, పూర్వం సున్నుండ్లని అవన్నీ ఇవన్నీ తినటం, అనేక రకాల ఫుడ్లోనే ఉండేవమ్మా అప్పట్లో. ఇప్పుడు ఆ ఫుడ్స్ కోల్పోయి ఏయో మోడర్న్ ఫుడ్స్ వచ్చేసి పిజ్జాలు, బర్గర్స్ అని వాటి వెనకాల పరిగెత్తడం, బయట ఏమో జంక్ ఫుడ్స్ తినటం, వీటి వల్ల కూడా మన బాడీలో డెన్సిటీ ఎముకలకి తగ్గిపోతుందండి. అలాగే పుడక లక్క అని దొరుకుతుందమ్మా. లక్క సీల్ వేస్తూ ఉంటారు చూడండి, ఆ కెమికల్లో వచ్చింది. పుడక లక్క అనేది ఒక పురుగు తయారు చేస్తుంది, ఒక పుల్లల మీద తయారు చేస్తుంది అనమాట. అది పుల్ల మీద గూడు పెడుతుంది, ఎర్రగా ఉంటుంది, అది పుడక లక్క అంటాం మేము. అప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసామా, శుద్ధి చేసుకుని దాన్ని, అది కూడా ఈ బోన్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కలుపుతాం అనమాట. కలిపితే ఎముకలు చాలా గట్టిపడతాయండి. చాలా అంటే చాలా, అది కష్టం లేండి చేసుకోవడం, అది కొంచెం వైద్యులు చేసి ప్రక్రియ. ఇటువంటి ఈ బోన్స్ని గట్టిపట్టడం కోసం ఏమున్నాయో, గుగ్గిలంలో 2-3 రకాలు ఉన్నాయేమో. అందులో రక్తశుద్ధి ఒకటి ఉంటుంది, బోన్స్ గట్టిపట్టడానికి ఒకటి ఉంటుంది. ఇలాగా అనేక రకాలైన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. అలాగే తుమ్మ చెట్టు, తుమ్మ జిగురు, తుమ్మ చెట్టు తాట కూడా పనిచేస్తుందండి బోన్లకి. అలాగే మొరలి చెట్టు అని ఒకటి ఉందమ్మా. మనం సారపప్పు అంటాం, స్వీట్ల మీద అది వేస్తూ ఉంటారు కదా, ఆ సారపప్పు చెట్టు యొక్క బార్క్ అద్భుతంగా పనిచేస్తుంది ఎముకలు గట్టితనానికి. అది తినొచ్చు కూడా మీరు. అలాగే బెల్లము, వేపించిన గోధుమలమ్మ. గోధుమలు బ్రౌన్ కలర్లో వచ్చేసి ఇలాగ వేపించేసి దాంట్లో బెల్లం కలుపుకుని చక్కగా నెయ్యి కలుపుకుని ఉండ చేసుకుంటే మంచి స్వీట్ తిన్నట్టు ఉంది. హైయెస్ట్ బోన్ డెన్సిటీ పెరుగుతుందమ్మా దానికి కూడా. మంచి స్వీటు ప్లస్ మీకు ఎముకల యొక్క శక్తిని పెంచుతుంది. ఇటువంటిది పిల్లలకు పెడితే చాలా బాగుంటుందమ్మా, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, ఎముకలు గట్టిపడతాయి, వాళ్ళ గ్రోత్ కూడా ఎంత ఎదగాలో అంతవరకు ఎదగడానికి అవకాశం ఇస్తుంది. ఎముకలు ఎప్పుడైతే గట్టిబడి పెరుగుతున్నాయో మనిషి యొక్క హైట్ కూడా పెరుగుతాడమ్మా, ఆరోగ్యంగా ఉంటాడు. చాలా వరకు మన హెల్త్ లో అంటే తినే ఫుడ్ హ్యాబిట్స్ లోనే కొంచెం మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మనకి 90% డిసీజెస్ ఆహారం వల్ల వస్తాయి. ఆహారం కనుక మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుని మనకి ఈ బాడీలో ఈ చెడు ఉంది, దీనికి ఇలాంటి ఆహారం తినాలని ఒక ప్రోగ్రామ్ తోటి చేసుకుంటే అమ్మా, మందు లాస్ట్ అమ్మా. వ్యాయామం, ప్రాణాయామం, ఆహారం 4th మెడిసిన్లోకి వెళ్ళాలి. ఈ మూడాటిల్లో మీరు కనుక జాగ్రత్త తీసుకుంటే ఆ 4th అనేది లాస్ట్ స్టెప్ కదమ్మా. ఆ విధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే కనుక మనం చాలా హ్యాపీగా మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ జీవన విధానాన్ని అలవాటు చేయడానికి, దాని మీద అవేర్నెస్ పెంచడానికే మన హెర్బా వ్యాలీ అని ఉందండి జహీరాబాద్లో. అక్కడ 300-400 రకాల మూలికలు ఉన్నాయి. అక్కడ అన్ని న్యాచురల్గా పండిస్తామండి, ఫ్రూట్స్ కానీ అన్నీ కానీ. అలా అక్కడ అదే ప్రోగ్రామ్ ఫ్యూచర్లో 10 మందికి తెలియచేయాలని ఒక సంకల్పంతో ఉన్నామండి. మంచిది సార్. ఎవరైనా కానీ వాళ్ళకి నిజంగా ఒక 20 years 30 years ఒక బాగా నలిగిపోయి ఉంటారు కదా, నిజంగా వాళ్ళందరికీ కూడా మీ వీడియో రీచ్ అవ్వాలి అని చెప్పి, మీ ద్వారా డిసీజెస్ నుంచి, ఆ పెయిన్ నుంచి బయటపడాలని మేము చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. చిన్న ప్రయత్నం. ఎవరైనా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానివ్వండి, మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆంజనేయ రాజు గారు మనతో ఉన్నారు. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి దొరికే నార్మల్ అని అనలేము, కానీ మనకి దొరికే వనమూలికలు అంటారు కదా, వాటిని ఒక మెడిసిన్గా మీకు అందిస్తున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. తప్పకుండా మీకు ఏదైనా డిసీజెస్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఎలాంటి డిసీజ్ అయినా కూడా పర్వాలేదు, ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది. నా వైపు నుంచి ఎష్యూరెన్స్ అనమాట అది. అండ్ మీకు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.